ప్రస్తుతం మనం అనంతగిరి మండలం పాలవరం గ్రామ పంచాయతీ పరిధిలో అని అనంతగిరి మండలం సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మట్టపల్లి నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్థాపించారు అప్పటి నుంచి కూడా మా తాతలు తరతరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాం. మేము సోషల్ మీడియా విభాగం అంటే కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న ప్రవేశించినటువంటి ఆ పథకంలోనే నన్ను ఎన్నుకున్న వాళ్ళు మన ఆఫీస్ నుంచి మన ముసుగు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ ఈ మండలంలో యువత పెడదారి పట్టకుండా డ్రగ్స్కు మద్యాన్ని బానిస కాకుండా ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? డ్రగ్స్కి మేజర్ మీరు అన్నట్టు బానిస అవుతున్నట్టు మాట వాస్తవమే. డ్రగ్స్కి మరియు ఈ మద్యానికి ఆ మద్యం మత్తులో నుంచి బయటికి తేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు కూడా మన కోదాడ నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ మీదనే ప్రతిష్టంగా తీసుకొని డ్రగ్స్ నిర్మూలన కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారు కూడా మాకు కూడా సందేశాలు వచ్చినాయి. డ్రగ్స్ ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళకి కొంచెం సందేశాలు ఇవ్వండి, డ్రగ్స్ నుండి తరిమి కొట్టండి, వాళ్ళని కూర్చోబెట్టి ఆ డ్రగ్స్కి మీరు ఏ విధంగా బానిసలు అవుతారు, అసలు మీరు ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టి గైడ్లైన్స్ ఇవ్వని ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి మన అనంతగిరి మండల యువతలకు కూడా అందరూ కూర్చోబెట్టి ఈ మద్యం కానీ ఈ డ్రగ్స్ కానీ ఈ యువకులందరికీ ఇది పెడదారి, ఇది బానిస బతుకు, ఈ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే అని చెప్పడం జరిగింది. ఈ డ్రగ్స్ కానీ మద్యానికి బానిస అవుతున్న యువకులు కానీ ఇక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహణ జరుగుతుంది. మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ భద్రత కోసం పోలీసు వారికి ఏమన్నా మీరు తెలియజేయడం జరిగిందా? పోలీసు వారికి కూడా మేడం గారు మరి మేము కూడా తెలియజేయడం జరిగింది. డ్రగ్స్ అయితే ఎవరైతే సప్లై చేస్తారో అంతరాష్ట్రాల నుంచి డ్రగ్స్ ఏ విధంగా మన రాష్ట్రానికి వస్తుందో మేడం గారు కూడా కట్టు భద్రతలతోటి మన రాంపూర్ రోడ్లో పోలీసు వారికి కూడా తెలియజేసి డ్రగ్స్ని రానియకుండా నిర్మూలించడం కోసం మేము కానీ మా మేడం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు కానీ ఉత్తమ్ సార్ కానీ ఎంతో కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. యువతకు కూడా అదే తెలియజేస్తున్నాం. డ్రగ్స్ వాడొద్దు, డ్రగ్స్ వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మానసికంగా ఇబ్బందులకు పాలవుతారు, తల్లిదండ్రులకు దూరం అవుతారని వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది. వారు కూడా ఎల్లవేళలా ఎప్పటికప్పుడు వాళ్ళు తనిఖీలు కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది? యువత కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వారికి తగిన ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మీ గ్రామంలో పరిపాలించిన సర్పంచ్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఎలాంటి పథకాలు ప్రజలకు చేరువైనాయి? గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి టీఎస్ ఇక్కడ అంటే బొల్లమల్లయ్య గారు అతను వశపరుచుకొని నీకు పనులు చేయను, అభివృద్ధి కార్యక్రమాలు ఇయ్యను అని చెప్పడంతో మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కొంచెం అంటే మా పార్టీ అభ్యర్థి కాబట్టి చెప్పినట్టు కొన్ని పనులు జరిగినాయి. గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఏముంటుంది? ఈ కాన్స్టిట్యూన్సీ మన గత ఎమ్మెల్యే బొల్లమల్లయ్య గారు యాక్చువల్గా ఓడిపోవడానికి కారణం ఇసుక, వైన్స్, ల్యాండ్ మాఫియా మొత్తం దీనివల్లనే అతను ఓడిపోవడం జరిగింది. అతను దొంగల రాజ్యంలో, దోపిడీ రాజ్యంలో అతను ఎక్కువగా ప్రోత్సహించేవాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలా ముందుకు పోతుంది? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది? మన ఎమ్మెల్యే మేడం గారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తతోటి మన మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలో ఏం జరుగుతున్నాయి, ఎట్లా నిర్దేశాలు ఎలా జరుగుతున్నాయి, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు, ఎలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి మండల పార్టీ ఆధ్వర్యంలో దృష్టి తీసుకొని మన గ్రామంలో ఎలాంటి పనులు కావాలి, డెవలప్మెంట్ పనులు ఎలా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని దిశానిర్దేశాలతో ప్రతి మండల ఆఫీస్కి వచ్చి మండల నాయకులందరూ పిలిపించుకొని మన గ్రామ సమస్యలని తెలుసుకొని వారికి ఏం పనులు కావాలనో అభివృద్ధి కార్యక్రమాలు కావాలనో తెలుసుకోవడం జరుగుతుంది. ఆ మండల పార్టీ ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇటీవల రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. మీరు యువకుడిగా ఉన్నారు. యువకుల్లో ఎలాంటి స్పందన ఉన్నది? ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి మన గ్రామం నుంచి? మన గ్రామం నుంచి యాక్చువల్గా మన ఓటు బ్యాంక్ ఇక్కడ 1110 ఓట్లు అండి. మన డిగ్రీ అయిపోయినటువంటి ఉపాధి నిరుద్యోగులు దరిదాపులా ఒక 200 పైచిలకు మంది ఉన్నారు. 90% ఉపాధి అవకాశాల కోసం వారు దరఖాస్తు చేయడం జరిగింది.
వారికి తగిన ప్రాధాన్యతలో వారికి ఏవైతే మన బడ్జెట్లో 6,000 కోట్లు ప్రవేశపెట్టిందో 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందో మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పిందో, అదేవిధంగా మన పాలన గ్రామంలో 90% కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్యీకరణాలు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడైన అందరికీ ఈ యొక్క అవకాశం లభిస్తుంది. ఇటీవల అకాల వర్షాలు సంభవించినాయి, వాటి వల్ల రైతు ధాన్యం తడిసి ముద్దయింది, తేమ అని పొల్లు ఉందని అని ఇబ్బందులు గురి చేస్తున్నారు రైతులని. వీటిని పరిష్కరించడానికి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు, మీరు ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయారా? రైతులకు ఎలాంటి సేవలు కల్పిస్తున్నారు? అయితే ఐకేపీ సెంటర్ల దగ్గర కూడా మాకు నిన్ననే మన ఐకేపీ సెంటర్ మన పాలనలో ఏర్పాటు జరిగింది. మీరు అన్నట్టుగానే 10 కేజీలు కటింగ్ చేస్తారు అన్నది, తాలు తేమ శాతం ఉందని కట్ చేస్తారు అన్నది అది అవాస్తవాలండి. ఇది ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్న సమస్యలు ఇవి. ఎలాంటి సమస్యలు లేవు. రైతు దగ్గరికి రైతులు నేరుగా తూర్పాల పోసుకొని వచ్చి ధాన్యం పర్సంటేజ్ ఎండబెట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్తారు. ఎటువంటి ఎవరికి అన్యాయం జరగట్లేదు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద కొమ్మకై ఇటువంటి ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు రైతులకు టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా వాళ్ళకు రాజకీయ ప్రోద్బలంతో ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుంటున్నారో, సీరియల్ ప్రకారం చేస్తలేరు, అక్కడక్కడ వినిపిస్తున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది అవాస్తవం అండి. రైతులు నేరుగా సీరియల్ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరైతే ముందుగా అన్లోడ్ చేసుకొని ఎండబెట్టుకుంటారో వాళ్ళకే టోకెన్ల ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవండి. ఈ స్థానిక సంస్థలు ముగిసి సంవత్సరాలు అవుతున్నది, స్పెషల్ ఆఫీసర్ల పాలన వచ్చింది. దానివల్ల గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ, మంచినీటి సమస్య కానీ చాలా సరిగా జరగట్లేదని అక్కడక్కడ ప్రజలు అంటున్నారు. అలాగే కేంద్ర నిధులు కూడా రావట్లేవు అంటున్నారు. ఎక్కడ జాప్యం జరుగుతుంది? మరి ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉన్నది? ఈ పారిశుద్ధ్య పనులకు పాలకవర్గం ఉంటే బాగుంటుంది, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద మీరు ఏమంటారు? సరే, మీరు అన్నట్టు పాలకవర్గం ఉంటే మంచిది అని మేము కూడా భావిస్తున్నాం. ఊరికి ఒక సర్పంచ్ అనేవాడు ఉంటే సర్పంచ్ దాన్ని డెవలప్మెంట్ చూసుకోవడం కరెక్టే. అది అయితే ఇక్కడ మా స్పెషల్ ఆఫీసర్ గారు కూడా మన మంత్రివర్యులు కానీ, మన మొత్తం పద్మావతి రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రవేశపెట్టినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ మన శ్రీనివాసరావు సార్కి, అతను కూడా మన డెవలప్మెంట్ కోసం ఏం జరుగుతుంది ఊళ్ళో మా గ్రామశాఖ అధ్యక్షులు మటపల్లి రాంకోటయ్య గారు ఆయన పర్యవేక్షణలో ప్రతి ఒక్క పని, సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి సమస్యలు, నీటి సమస్య కానీ ఏది ఉన్నా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇక్కడ సమస్యలు లేవు. సరే సార్, త్వరలో స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్లు అంటే వాటికి రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. అంటే మద్యం, డబ్బు ఎరజూపుతున్నాయి. దానివల్ల గ్రామాలను అభివృద్ధి చెందవు, ప్రజలకు అందుబాటులో ఉండడు నాయకుడు. కాబట్టి ఇలాంటిని ప్రలోభాలకు గురి చేయకుండా ఉండాలంటే మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు, ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ చైతన్యం తీసుకొస్తున్నారు మీరు? ఫస్ట్ మీరు అన్నట్టు మద్యం, డ్రగ్స్ అంటారు కదా, వాటిని దూరంగా ఉండాలంటే దయచేసి అసలు మన ఊరికి ఏం కావాలి, మన డెవలప్మెంట్ ఏం కావాలి? రోడ్లు కావాలన్నా, సీసీ రోడ్లు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, లేకపోతే గుడి కావాలన్నా, బడి కావాలన్నా, ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సంబంధించిన హాస్పిటల్ కావాలన్నా, దాని గురించి కూడా ఎక్కువ యువత ప్రతి ఒక్కరు దీని గురించి అడగడం. కాంగ్రెస్ పార్టీని మీరు దయచేసి కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని కూడా యువకులు మద్యం, డ్రగ్స్ అనేది కాంగ్రెస్ పార్టీ పటిష్టాత్మక తీసుకుంది. మనం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మెయిన్ బేస్ ఏం చేసిందంటే మద్యం, డ్రగ్స్ మెయిన్. ఈ మద్యం, డ్రగ్స్ అరికట్టినట్టయితే యువతలు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభివృద్ధి పథకంలో నడవడం జరుగుతుందని మన మేడం గారు కానీ, మంత్రివర్యులు కానీ, గ్రామశాఖ కానీ, అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ మేము ఇదే ఇవ్వడం జరుగుతుంది సందేశం. ఫైనల్గా సార్, మీరు ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుంది, ఎలాంటి నాయకుడిని ముందుకు తీసుకుపోతే బాగుంటుందని మీరు ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము కూడా చెప్తున్నామండి, ప్రజలలో ఉండే నాయకుడు కావాలి, ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కావాలి. ప్రజల మధ్యలో ఉండి ప్రజలు నాకు అది కావాలి, నాకు ఆ ఫండ్గా, నాకు పింఛన్ రావట్లేదు, ఎగ్జాంపుల్ పింఛన్ రావట్లేదు, నాకు రాజీవీకరణల అవకాశం కావాలి అనే కొన్ని సమస్యల గురించి నాకు నీళ్లు రావట్లేదు అంటే ఆ నాయకుడు మన మధ్యలో ఉండి దాని సమస్యను తీర్చుకునే నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.